మీ అందరికీ శుభాభివందనములు. మీ వెలుగు ప్రకాశం పనీయుడి. మత్తయి 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశం పనీయుడి. వెలుగు అనగా మంచి ప్రవర్తన, మంచి సాక్ష్యంతో కూడిన ఆత్మీయ జీవితము. వెలుగు ప్రకాశించడం ద్వారా ప్రభు నామమునకు మహిమ వస్తుంది, మన జీవితాలకు క్షేమం వస్తుంది. అందువలన మనం వెలుగు ప్రకాశించేదిగా ఉండాలి. ఎల్లప్పుడూ మన వెలుగు ప్రకాశించకుండా చేసే లక్షణములు: 1, నీ వ్యాపారములో సోమరితనము, నిద్ర ఉన్నచో నీ వెలుగు ప్రకాశించదు. మార్కు 4:21 ఆయన వారితో ఇట్లా చెప్పాను, దీపము ఎవడైనా దీపం వెలిగించి దీపస్తంభం మీద పెట్టుటకే గాని కుంచెము కిందనైనను మంచము కిందనైనను పెట్టుటకు తేబడదు కదా. 2, దేవుని పనులు ప్రక్కన పెట్టి సొంత పనులు చూసుకునే వారి వెలుగు ప్రకాశించదు. లూకా 8:16 ఎవడైనా దీపం వెలిగించి పాత్రతో కప్పివేయడు. 3, దేవుని పనులలో పెరిగితనం ప్రదర్శించో వెలుగు ప్రకాశించదు. లూకా 11:33 ఎవడైనా దీపం వెలిగించి చోటున ఉంచడు. మధురగానము. చిత్రాల వాడే మన యేసయ్యా, చాలా చిత్రాల వాడే. చిత్రాల వాడే మన యేసయ్యా, చాలా చిత్రాల వాడే. దయగలవాడమ్మా, ఈ జగమున లేనిడమ్మా. దయగలవాడమ్మా, ఈ జగమున లేనిడమ్మా. చిత్రాల వాడే మన యేసయ్యా, చాలా చిత్రాల వాడే. రాయి రప్ప మొక్కవద్దు, చెట్టు పుట్ట కొలవవద్దు. రాయి రప్ప మొక్కవద్దు, చెట్టు పుట్ట కొలవవద్దు. దయగలవాడమ్మా, ఈ జగమున లేనిడమ్మా. చిత్రాల వాడే మన యేసయ్యా, చాలా చిత్రాల వాడే. లోకానికి వచ్చినాడు, పాపుల రక్షించినాడు. లోకానికి వచ్చినాడు, పాపుల రక్షించినాడు. పరిశుద్ధుడొచ్చినాడే, ఆ పరమున తెచ్చినాడు. పరిశుద్ధుడొచ్చినాడు, ఆ పరమును తెచ్చినాడు. దయగలవాడమ్మా, ఈ జగమున లేనిడమ్మా. చిత్రాల వాడే మన యేసయ్యా, చాలా చిత్రాల వాడే. అండకొండ నీ అండ, నీ కొండ నీ అండ. అండకొండ నీ అండ, నీ కొండ నీ అండ. దయగలవాడమ్మా, ఈ జగమున లేనిడమ్మా. చిత్రాల వాడే మన యేసయ్యా, చాలా చిత్రాల వాడే. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీ ఘనమైన మాటలు వినిన మీ బిడ్డలను, వారి కుటుంబములను, వారి సంఘములను నిండారులుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నాయన, స్వస్థత లేని వారికి స్వస్థత అనుగ్రహించండి, విడుదల లేని వారికి విడుదల అనుగ్రహించండి ప్రభువా. నాయన, సంతానము లేని వారికి సంతానమును అనుగ్రహించండి ప్రభువా. వివాహం కాని వారికి వివాహమును అనుగ్రహించండి, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ మెసేజ్ అందరికి షేర్ చేసిన వారికి
వినిన వారికి దేవుడు నిండార్లుగా దీవెనలు ఆశీర్వాదములు అనుగ్రహించునుగాక. ఆమెన్. ఆమెన్.